బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జల దిగ్బంధంలో కామారెడ్డి ఉంది. ప్రస్తుతానికైతే డేంజర్ జోన్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. పోచారం చెరువు ప్రస్తుతానికి కట్ట తెగిపోయే పరిస్థితి అక్కడ నెలకొంది. చెరువు కింద ప్రజలను కూడా ఖాళీ చేస్తున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోచారం చెరువుకు సంబంధించి ఏదైతే కట్ట ఉందో ఆ చెరువు కట్ట కూడా తెగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏదైతే హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉందో ఆ కాలనీ ముంచెత్తే వరద కూడా అక్కడికి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. కామారెడ్డిలో ప్రస్తుతానికైతే అక్కడ చుట్టుపక్కల ఏదైతే పెద్ద చెరువు ఉందో అది పొంగి పొర్లుతుంది. కామారెడ్డి మొత్తాన్ని ముంచేసింది. అక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీ మొత్తాన్ని కూడా ముంచేసినట్టు మనకు తెలుస్తుంది. కామారెడ్డిలో వరదల కారణంగా దెబ్బతిన్నాయి అక్కడ ఉన్న రైల్వే ట్రాకులు కానీ అలాగే రోడ్స్ కానీ. ఇప్పటిదాకా అయితే ప్రస్తుతం 12 రైళ్లను నిలిపివేశారు రైల్వే శాఖ సంబంధించిన వాళ్ళు. అలాగే 4 రైళ్లను కూడా దారి మళ్లింపు కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి కామారెడ్డి నుంచి హైదరాబాద్కి వెళ్లే రహదారిని కూడా మూసేశారు. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం కామారెడ్డిలో నెలకొంది. ఇప్పటికే చాలా కాలనీలు అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలనీలు నీట మునిగిపోయినట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. వరదల్లో కొట్టుకుపోతున్న కార్ల విజువల్స్ని వాటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, అసలు ఒక ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిండిపోయింది వాటర్తోని. కార్లు జస్ట్ ఏదో నీళ్ళల్లో ఒక చెక్క ముక్క లాగా అలా తేలి ఆడుతూ చాలా క్లియర్గా అవన్నీ వెళ్ళిపోతున్నాయి. అక్కడ అండర్ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది రైట్ సైడ్ విజువల్లో. మెగా కార్స్ అని చూడండి, అండర్ బ్రిడ్జ్ దగ్గర అండర్ బ్రిడ్జ్ నుంచి ఫ్లో అవుతున్నాయి. పైనుంచి బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతున్నాయి. వెహికల్స్ దాని పైనుంచి అలా ఫ్లోటింగ్తో అలా వెళ్తూ దానికి ఆ అండర్ బ్రిడ్జ్కి తగులుకొని దాని కింద నుంచి పోతున్నాయి మళ్ళీ మునిగి. సో కియా సెల్టోస్కి సంబంధించిన ఈ కారు ఇక్కడ ఇలా ఈ లెఫ్ట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం కదా, ఆ విజువల్లో ఆ ప్రవాహంలో వెళ్ళి ఆ అండర్ బ్రిడ్జ్ దగ్గర మళ్ళీ అక్కడికి వచ్చాయి ఆ వెహికల్స్. చూడండి, ఆ క్వాలీస్ కారు. సో ఇలా మొత్తానికైతే ఒక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం, ఆ గ్రౌండ్ ఫ్లోర్ హైట్లో దాదాపు ఒక 10 ఫీట్లు అనుకోవచ్చు. ఆ హైట్లో వరద నీరైతే చేరుకుంది. కామారెడ్డిలో దారుణమైన పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఐఎండి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. సహాయక చర్యలు చూడండి, క్రెయిన్స్ని, పొక్లైన్స్ని అక్కడ వాటిని వాడి ఎవరైతే వరదల్లో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని రక్షించడానికి ప్రస్తుతానికైతే ఆ క్రెయిన్స్ని అలాంటి వాటిని వాడుతున్నారు. వరదలో చిక్కుకున్న వాళ్ళని ఒక్కొక్కరిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఒక కారు ఆగిపోయి ఉంది. వరద ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూడండి. సో ఆ జేసీబీ చూడండి, ఆ జేసీబీ దగ్గరికి వెళ్ళే టైంకి ఆ కారు మీద 2 మనుషులు ఉన్నారు. ఆ 2 మనుషులు కూడా నీళ్ళలో పడిపోయారు. సో అలాంటి పరిస్థితి. ఆ కారు కొట్టుకొని ఆ మనుషులు కూడా దాని మీద, ఆ బానెట్ మీదనే, రైట్ సైడ్ విజువల్లో చూడండి, ఆ బానెట్ మీదనే వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఆ బానెట్, ఆ కారు అలా తేలి ఆడుతుంటే ఆ కారుతో పాటే అలా వెళ్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి వాళ్ళని కాపాడడానికి జేసీబీ ఏదో వెళ్ళిందో అది వెళ్ళిన ఆ గ్యాప్లోనే ఆ కారు కొట్టుకుపోయింది. ఆ జేసీబీ, ఆ ప్రవాహానికి జేసీబీ ముందుకెళ్తున్నప్పుడు కొంచెం ఆ మూమెంట్, ఆ వాటర్ మూమెంట్ అనేది కార్ సైడ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ నీరు ఆ కార్ని తోసేసింది. ఆ కారుతో పాటే ఆ 2 వ్యక్తులు ఆ వరదల్లో కొట్టుకుపోతున్నారు. చాలా క్లియర్గా చూడండి, ఆ వరదల్లో 2 కొట్టుకుపోతున్నారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతానికైతే కామారెడ్డిలో నెలకొంది. ఎన్నడూ చూడని వరద బీభత్సం అయితే ప్రస్తుతానికి కామారెడ్డిని అతలాకుతలం చేసేస్తుందని మనకు అర్థమవుతుంది. సో ఐఎండీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కామారెడ్డిలో చూడండి, 41 సెంటీమీటర్లు కామారెడ్డిలో, 24 సెంటీమీటర్లు మెదక్ తర్వాత కామారెడ్డి. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల మొత్తం అన్ని రెడ్ కలర్లో అలాగే ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి మార్క్స్ అని. 41 సెంటీమీటర్లు, 27 సెంటీమీటర్లు, 23 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 19 సెంటీమీటర్లు. సో మనం చూస్తే లాస్ట్ ఒక ఆగస్టు 14న పెద్ద అతి భారీ వర్షం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు మనకు కరీంనగర్కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పుడు 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు చూడండి 40 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఒక్కసారి మనం అసలు కామారెడ్డికి సంబంధించి మా ప్రతినిధి గంగారెడ్డి లైవ్లో ఉన్నారు. గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, చెప్పండి, అసలు పరిస్థితి ఎలా ఉంది? 40 సెంటీమీటర్లు అంటే అసలు ఆ 40 సెంటీమీటర్లను తట్టుకునే లాంటి స్టామ్ కెనాల్స్ కానీ బ్రిడ్జులు కానీ అక్కడ లేవు కదా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కడ దాకా వచ్చాయి? కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. మరో 5 గంటల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పటికే 42 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా క్లౌడ్ బస్ట్ అయిన నేపథ్యంలో భారీగా వరదలు వచ్చి చేరుతున్నాయి. నగరంలోని 12 కాలనీలు నీట మునిగాయి. ఇప్పటికే 8 కార్లు
12 బైకులు కూడా నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పట్టణం పూర్తిగా జిల్లాలో దిగ్బంధమైంది. జల దిగ్బంధంతో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు కామారెడ్డి పట్టణంలో పూర్తిగా నీట మునిగిన కాలనీలు చూసుకోవచ్చు. కామారెడ్డిలో భారీగా వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో ఎక్కడికప్పుడు పూర్తి స్థాయిలో కార్లు మునిగిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇది కామారెడ్డి పట్టణం నుండి హైదరాబాద్కు వెళ్ళే రహదారి. ఇది రహదారి గుండా పూర్తిగా నీరంతా కూడా జలమయమైంది. రహదారి పైన వాహనదారులు కూడా అదే నీటిలో వెళ్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పట్టణంలో భారీగా 8-12 ప్రాంతాల్లో నీట మునిగమై మరో ఏదైతే ఒక స్కూల్లో ఏదైతే ఉర్దూ మీడియం స్కూల్లో ఇప్పటికే టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో 20 మంది చిక్కుకున్నట్లు తెలిసింది. వారిని అందరినీ కూడా కాపాడేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగము, జిల్లా పోలీసు అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీగా వర్షాలు కురవడం, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా వర్షాలు కురవడంతో అక్కడక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఏదైతే కామారెడ్డి పట్టణంలో అయితే భారీగా వర్షాల కారణంగా ఎక్కడికక్కడ వర్షాలతో పూర్తిగా నిండిన పరిస్థితి, నీటిలో నిండిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు కామారెడ్డి జిల్లాలోని అటు నిజాం సాగర్ మండలం ఏదైతే బొగ్గు గుడిసె దగ్గర 10 మంది చిక్కుకున్న నేపథ్యంలో వారిని అందరూ కూడా ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 10 మందిని కాపాడిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఏదైతే దోమకొండ మండలం సంగమేశ్వర్లో వాగు ఉధృతంగా పొంగి పారడం, దానితో పాటు అక్కడ ఒక కారులో ఉన్న వ్యక్తులను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. స్థానికులు రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేసినప్పటికీ కూడా వారు దొరకలేని పరిస్థితి, వారు ఇద్దరు కొట్టుకపోయిన పరిస్థితి. వారు ఎవరో కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. మరోవైపు చూడొచ్చు కామారెడ్డి పట్టణంలో ప్రధానంగా ఇది హైదరాబాద్కు వెళ్లే రహదారి. ఈ ప్రాంతంలో కూడా హౌసింగ్ బోర్డు కాలనీ కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ భారీగా నీరు రావడం ఈ ప్రాంతం పూర్తిగా జలమయమైందని చెప్పొచ్చు. దీనికి అందరికీ సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగము వీటన్నింటి కూడా పరిశీలిస్తుంది. భారీగా వరదల కారణంగా ఒక్కటిసారి క్లౌడ్ బాస్ట్ కావడంతో భారీగా వరదలు వచ్చాయి. వరదల కారణంగా ఈ నీట మునిగిన కాలనీలకు సంబంధించిన ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. చూడొచ్చు ఎవరికి వారు తమకు వెళ్ళాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ వారికి ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి. జిల్లా యంత్రాంగం వారిని అందరూ కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వాహనాలలో వర్షం తగ్గుముఖం పట్టడం, ఒక్కసారిగా వాహనాల్లో బయటకు వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అందరికీ చూడొచ్చు వాహనాలు ఏదో సినిమాలో స్టంట్స్ చేసిన విధంగా వాహనాల్లో వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వారు ఎంజాయ్గా వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఎలాంటి ప్రమాదం ఉందని దాన్ని గుర్తించలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వర్షాలకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురిసింది. ఇప్పటి వరకు అయితే 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం పూర్తిగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని పక్కన కేంద్ర సమీపంలోని అరగొండలో 41 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. దాంతోపాటు కామారెడ్డి పట్టణంలోని 12 కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఎవరికైనా ఇబ్బందులు కలగకుండా వారు ఎవరైనా సరే నీటిలో చిక్కకుండా వారిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి జిల్లా